నమస్తే, వెల్కమ్ టు NSTV న్యూస్. నేను అరుణ. ముందుగా బుల్డన్ హెడ్లైన్స్. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని ఆర్బీ రెస్టారెంట్లో వడ్డించిన బిర్యానీలో ప్లాస్టిక్ కవర్ కనిపించడంతో కలకలం రేగింది. మెట్పల్లి పట్టణానికి చెందిన కరుణాకర్ తన కుటుంబ సభ్యులతో కలిసి రెస్టారెంట్కు వెళ్లి బిర్యానీ ఆర్డర్ చేశారు. భోజనం చేస్తున్న సమయంలో ఆయన కుమారుడి ప్లేట్లో ప్లాస్టిక్ కవర్ కనిపించడంతో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఈ విషయంపై రెస్టారెంట్ సిబ్బందిని ప్రశ్నించగా ఇది కామన్ అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని కరుణాకర్ ఆరోపించారు. ఈ ఘటనపై సంబంధిత ఫుడ్ సేఫ్టీ అధికారులు వెంటనే స్పందించి హోటళ్లలో ఆహార నాణ్యతపై తనిఖీలు నిర్వహించి నిర్లక్ష్యం వహిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. प्लास्टिक पूरा आरबी रेस्टोरेंट प्लास्टिक फूड डाल रहा है. కరుణాకర్, మాది మిట్పల్లి. సో ఇక్కడ ఫ్యామిలీ తోటి బిర్యానీ తినడానికి కోసం అని వచ్చిన ఆర్బీ రెస్టారెంట్కి. ఇక్కడ తీరా సగం తిన్న తర్వాత ఫుడ్లో మిడిల్లో చూస్తే ప్లాస్టిక్ కవర్ వచ్చింది. అది హెవీ ప్లాస్టిక్ కవర్ ఉంది. సో పిల్లలు ఉన్నారు, ఫ్యామిలీ ఉంది. ఫ్యామిలీ అందరూ సగం తిన్న తర్వాత ప్లాస్టిక్ కవర్ అనేది వచ్చింది. ఇదేంటి దాన్ని యాజమాన్యాన్ని అడిగితే ఇది కామన్ అన్నట్టు మాట్లాడుతున్నారు వీళ్ళు. మరి ఏంటి ఈ ప్లాస్టిక్ ఫుడ్? నాకు ఒక్కరికైనా కాదు, ఇంకెంతమంది తిన్నారు కదా. ఒక్క బిర్యానీ దాంట్లో ఎంతమంది తిన్నారో తెలియదు కదా. కొంచెం ఆలోచించండి ఒకసారి. ఆర్బీ గురించి చెప్పండి. ఇక మీరు ఏంటి సమాధానం అనేది? మేడం సరిగా సమాధానం చెప్పట్లేదు. లోపలికి రండి, ఏదైనా ఉంటే చూద్దాం అన్నట్టు మాట్లాడుతున్నారు. దీనివల్ల ప్రజల ఆరోగ్యం దృష్టించండి. కొద్దిగా అధికారులు కూడా, పై అధికారులు కానీ ఫుడ్ సేఫ్టీ అధికారులు కానీ ఎవరైనా ఉంటే ఆలోచించండి. మేమే అని కాదు, మాలాంటి వాళ్ళు ఇంకా చాలామంది వస్తూనే ఉంటారు కావచ్చు ఈ రెస్టారెంట్కి. ఒకసారి ఆలోచించండి. ఇంకా ఈ వార్త అనేది వేరే వాళ్ళకు చేరేటట్టు చేయండి. చిత్తూరు జిల్లా పలమనేరులో దస్తావేజు లేఖరులు సోమవారం నుంచి నిరవధిక సమ్మెను ప్రారంభించారు. రిజిస్ట్రేషన్ సేవలను ప్రైవేట్ సేవా కేంద్రాలకు అప్పగించేలా ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్ 396ను వ్యతిరేకిస్తూ ఈ ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం నిర్ణయం అమల్లోకి వస్తే సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో దస్తావేజుల తయారీ, రిజిస్ట్రేషన్ సేవలు ప్రైవేట్ సంస్థల ద్వారా నిర్వహించే అవకాశం ఉందని, దీంతో వేలాది మంది దస్తావేజు లేఖరులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే రిజిస్ట్రేషన్ ప్రక్రియలో అక్రమాలు పెరిగే అవకాశము ఉందని పేర్కొన్నారు. ఆర్ఎస్కే కేంద్రాల ఏర్పాటు రద్దుపరచాలి. దస్తావేజుల సంక్షేమ సంఘం పిలుపు మేరకు ఈ 27/2026 నుండి 31/7/2020 వరకు పెన్ డౌన్ చేయాలనేసి నిర్ణయించుకున్నాము. అందులో భాగంగా ప్రభుత్వం వారు రిజిస్ట్రేషన్ సేవలను ప్రైవేటీకరణ చేయాలని జీవో నంబర్ 396ని విడుదల చేసి ఉన్నారు. రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ప్రైవేటీకరణకి ఇవ్వడం వల్ల దస్తావేజుల భద్రత ఉండదు, గోప్యత ఉండదు పార్టీలకి. కాబట్టి జీవో 396 వల్ల మా దస్తావేజుల్లో జీవనోపాధికి చాలా భంగం వాటిల్లే అవకాశం ఉంది. కావున జీవో 396 రద్దు చేయాలని మేమందరూ పెన్ డౌన్ కొనసాగిస్తాం. పలమనేరు రిజిస్ట్రేషన్లో 50 మంది ఉన్నారా డాక్యుమెంట్ రైటర్స్? ఓకే, రాజధాని తెలిసింది జరిగిన నాయుడు గారు అంతేగాని రిజిస్ట్రార్స్లో మీరు పోయి గోప్యత ఉండదు, భద్రత ఉండదు, ఆస్తి భద్రత ఉండదు. రైటర్లు అయితే చూసి డాక్యుమెంట్ చూసి వాళ్ళు కన్వే చేసి కరెక్ట్గా ఉంటే తీసుకోమని చెప్తాము. ప్రైవేట్ ఆఫీస్ అయితే ఏం చెప్పదు, తీసుకొని వాళ్ళ దగ్గర ఎంత కావాలని తీసుకొని చేస్తారు. వాళ్ళు చేసే అవకాశం ఉంది. గోప్యత ఉండదు, భద్రత ఉండదు, ఆస్తి. చిత్తూరు జిల్లా బంగారుపాలెం సబ్ రిజిస్టర్ పరిధిలోని దస్తావేజు లేఖరులు జీవో నంబర్ 396 రద్దు చేయాలని
తరతరాలుగా దస్తావేజు వృత్తి చేసి జీవిస్తున్న దస్తావేజు లేఖరుల వృత్తిని కొనసాగించాలని బంగారుపాలెం సబ్ రిజిస్టర్ వారికి వినతి పత్రం సమర్పించిన బంగారుపాలెం దస్తావేజు లేఖరుల సంఘం మరియు స్టాంప్ వెండర్ల సంక్షేమ సంఘం అధ్యక్షులు బుస్సా నాగరాజు, కార్యదర్శి నాగేశ్వరరావు, గౌరవ అధ్యక్షులు పద్మనాభ పలే, కోశాధికారి సుజాత, ఉపాధ్యక్షులు సురేష్, ఉప కార్యదర్శులు హేమప్రసాద్, హేమభూషణం, దస్తావేజు లేఖరులు శివ, అభిరామ్, జయలక్ష్మి, శ్రీనివాసులు, మురళి, తరుణ్, నారాయణ, వంశీకృష్ణ, స్టాంప్ వెండర్లు దేవేంద్ర శెట్టి, వెంకటాద్రి, దినేష్, లక్ష్మీకాంత్, ఈశ్వర్, చిన్నమ్మ, డిటిపి ఆపరేటర్లు యామిని, సౌందర్య, మెహరూనిసా, శ్రీరామ్ పాల్గొన్నారు. ప్రభుత్వం జీవో నెంబర్ 396 వెంటనే, ప్రభుత్వం జీవో నెంబర్ 396 వెంటనే, ప్రభుత్వం జీవో నెంబర్ 396 వెంటనే, దస్తావేజు లేఖల ఐక్యత, దస్తావేజు లేఖల ఐక్యత, దస్తావేజు లేఖల ఐక్యత, దస్తావేజు లేఖల ఐక్యత. 85వ సంవత్సరం నుండి డిస్ట్రిక్ట్ లైసెన్స్ తీసుకొని దస్తావేజులు వేస్తున్నాను. ప్రస్తుతము ప్రభుత్వం వారు దస్తావేజు లేకుండా విషయాన్ని రద్దుపరచవలసిందిగా రాష్ట్ర దస్తావేజు లేఖరుల పిలుపు మేరకు పరిధిలోని దస్తావేజు లేఖరులు మరియు స్టాంపు వెండర్లు నిరవధిక సమ్మె ఈ రోజు నుండి పెట్రోల్ కార్యక్రమం చేపడుతున్నాం. ఎందుకనగా 1909వ సంవత్సరంలో ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వం ఈ రిజిస్ట్రేషన్ చట్టం అమలుపరిచింది. అప్పటి నుంచి కూడా మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మన భారత ప్రభుత్వం అదే చట్టాన్ని అమలుపరుస్తూ ఇప్పటి వరకు కూడా ఆ యొక్క రిజిస్ట్రేషన్లో ఉండే రుసుగులను అన్ని కూడా అదే విధంగా చేస్తున్నది. కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాలు వీటన్నిటి తుంగలో తొక్కి ఈరోజు ప్రైవేటీకరణ దస్తావేజు లేఖ యొక్క వృత్తిని ప్రైవేట్ పరం చేస్తూ ఈరోజు ప్రైవేట్ కంపెనీలకు అప్పగిస్తూ జీవో నెంబర్ 396ని అమలులోకి తెచ్చినది. ఇది చాలా బాధాకరం మాకు. ఎందుకనగా నేను ఇప్పుడు గత 30 సంవత్సరాలుగా ఈ వృత్తిని నమ్ముకొని మా కుటుంబాన్ని పోషిస్తున్నాను. అదేవిధంగా మా పక్కనాడు పిల్ల గారు ఆయనకు 40 సంవత్సరాలు ఇదే వృత్తిని నమ్ముకొని ఆయన జీవిస్తున్నాడు. అదేవిధంగా మన సురేష్ కానీ లాల్ కానీ వాళ్ళందరూ కూడా ఇదే వృత్తి నమ్ముకొని గత 15 సంవత్సరాలు ఇప్పుడు కొత్తగా వచ్చినట్టు యువకులు రామగుండలు అయితేనేమి ఇప్పుడు కొత్తగా సంవత్సరానికి వచ్చిన వాళ్ళు కూడా ఈ దస్తావేజుల దాకా వృత్తిని నమ్ముకొని వారు సంస్థ కార్యాలయం వద్ద జీవనం చేస్తున్నారు. కానీ మా యొక్క వృత్తినంతా కూడా ప్రైవేట్ పరం చేసి మా యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నది. కాబట్టి ఈ యొక్క 396 జీవోను వెంటనే రద్దు చేసి యథావిధిగా దస్తావేజుల యొక్క వ్యవస్థని కొనసాగించాలని మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. లేని పక్షంలో మేము ఆత్మహత్య కూడా సిద్ధంగా ఉన్నామని, మా భావితరాల కోసం మా యొక్క ఆత్మలను మేము త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నానని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. జై హింద్. దస్తావేజు లేఖల ఐక్యత, దస్తావేజు లేఖల ఐక్యత, దస్తావేజు లేఖల ఐక్యత. జీవో నెంబర్ 396 వెంటనే, జీవో నెంబర్ 396 వెంటనే, జీవో నెంబర్ 396 వెంటనే, జీవో నెంబర్ 396 వెంటనే. జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రంలోని జగిత్యాల కరీంనగర్ ప్రధాన రహదారిపై మల్యాల మండలం రైతులు వరద కాలువ నుండి సాగునీరు అట్లాగే పంప్ హౌస్ నుండి నీటి విడుదల చేయాలని రైతులు సోమవారం రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రైతులు ప్రభుత్వం వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి ట్రాఫిక్ అంతరాయం జరగకుండా చర్యలు తీసుకున్నారు. రైతుల ధర్నాతో కరీంనగర్ జగిత్యాల ప్రధాన రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి.
ఎర్రగాలకు నీరు వెంటనే ఎర్రగాలకు నీరు వెంటనే రైతు లేనిదే రైతు లేనిదే రైతు లేనిదే సీఎం ఎర్రగాలకు నీరు వెంటనే రైతు లేనిదే రైతు లేనిదే 24 గంటల కరెంటు వర్షకాలం నీళ్ళు వెంటనే చెప్పాలి జవాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ వందనాయన కాంగ్రెస్ పాలన వందనాయన కాంగ్రెస్ పాలన వందనాయన కాంగ్రెస్ పాలన వందనాయన కాంగ్రెస్ పాలన సీఎం డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ పంపులాంచేయాలని ముఖ్యమంత్రి వెంటనే పంపులాంచేయాలని ముఖ్యమంత్రి వెంటనే నీళ్ళెత్తిపోయాలని ముఖ్యమంత్రి వెంటనే జై జవాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ ప్రభుత్వం ప్రభుత్వం జగిత్యాల జిల్లా మెట్పల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ నాయకులు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ రఘు ఇటీవల చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. కావేరీ గార్డెన్స్ లో జరిగిన కార్యక్రమంలో కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావుపై షుగర్ ఫ్యాక్టరీ అంశంలో చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమని పేర్కొన్నారు. మీరు కావాలనుకుంటే లైబ్రరీ విద్యార్థులను వచ్చి అడగండి. మా గౌరవ ఎమ్మెల్యే గారు ఇప్పటికీ స్టిల్ విద్యార్థుల భవిష్యత్తు కోసం విద్యార్థుల ఉద్యోగాలు సంపాదించుకోవాలా, వాళ్ళు ఉన్న పరిస్థితి అట్లుందని వాళ్ళకి ఇప్పటికీ మా ఎమ్మెల్యే గారు ఉచిత భోజనం పెడుతుండ్రు. అట్లాగే మీకు షుగర్ ఫ్యాక్టరీ గురించి చంద్రబాబు గారే దాన్ని ప్రైవేటీకరణ చేసిండ్రు. తర్వాత జువ్వాడి రత్నాకర్ రావు గారు ఉన్నప్పుడు దానికి కమిటీ వేసిరు, అప్పటికీ కాలేదు. సరే తర్వాత మేము చేయలేరు, ఓకే. మళ్ళీ ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చింది కదా, కాంగ్రెస్ వాళ్ళు కూడా హామీలు ఇచ్చారు కదా, నేను గెలిచిన వెంటనే షుగర్ ఫ్యాక్టరీ మా రాష్ట్ర ప్రభుత్వం రాగానే షుగర్ ఫ్యాక్టరీ ఎత్తాని. మరి ఏమైంది? వాళ్ళని పోయి అడుగు. నీకేమైనా షుగర్ ఫ్యాక్టరీ గురించి నీకేమైనా కావాలంటే ప్రతిపక్ష హోదాలో మేమున్నాం, మా సార్ కూడా, మీరు మా సార్ కలిసి ఏమైనా గలమెత్తడానికి రెడీ, మేము రెడీ ఉన్నాం కదా. మీరు అనవసరమైన అనుచిత వ్యాఖ్యలు చేసుడు. ఇంకోటి, మా సారు VV5 తీసుకొచ్చిండు కాన్సెన్స్కి, మీరు ఎలాంటిదని ఏమైనా తీసుకొచ్చిరా నిరుద్యోగులకు? ఈరోజు పిల్లలు బ్రహ్మాండంగా ఉద్యోగాలు చేసుకుంటారు సార్, అలాంటివి తీసుకురండి. ఏమైనా ఉచిత వైద్యం చేయండి పేద ప్రజలకు. కానీ ఇలాంటివి చేసడం ఎందుకు సార్? కరెక్ట్ కాదు సార్. ఇప్పటికైనా మానుకోండి. మీరు ఏమైనా ఉంటే గౌరవపదంగా మాట్లాడండి, రాజకీయం చేయండి, కానీ గౌరవపదంగా మాట్లాడండి, నిజా నిర్ధారణలతో మాట్లాడండి. మీరు ఎప్పుడైనా ఎవరికైనా వాళ్ళని హాస్పిటల్ విషయంలో కానీ ఇన్ని రోజుల నుంచి మీరు రాజకీయం చేస్తున్నారు, ఏ ఒక్కరికైనా మీరు ఏమైనా చేసిన దాఖలు ఉన్నాయా? చెయ్యండి. చేసి మీరు ప్రజలను అట్రాక్ట్ చేసుకోండి, ప్రజా జీవితంలోకి వెళ్ళండి, మీ పని మీరు చేసుకుంటూ పోండి. కానీ నిజా నిర్ధారణ బట్టి ఏదైనా ఆరోపణలు చేయండి, ఇది కరెక్ట్ కాదు. తాడికొండ నియోజకవర్గ గుంటూరు జిల్లా జగనన్న కాలనీలో పగలు రాత్రి తేడా లేకుండా గంజాయి ముఠా దొంగతనాలకు పాల్పడుతున్నారని, వారి నుండి రక్షించాలని గుంటూరు జిల్లా తాడికొండ మండలం లాం గ్రామ శివారు తాతిరెడ్డిపాలెం వాసులు కలెక్టర్కు సోమవారం గ్రీవెన్స్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కాలనీలో మౌలిక వసతులు సరిగా లేనందున దొంగతనాలు చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆందోళన చెందుతున్నామని, మాకు రక్షణ కల్పించాలని తెలిపారు. జగనన్న కాలనీ అండి, నీరు లైట్ పోయింది, బాగుంటుంది. పక్క రోడ్లు కూడా మెయిన్ రోడ్డు కష్టపడి మరొకటి చేస్తే బాగుందండి. మేము సొంతరాలు వచ్చామండి, ఇక్కడ మా కరెక్ట్గా చెప్పాము, స్పందించారండి, వస్తామని. అదే మరి దానికి అసలు నీళ్ళు సౌకర్యం కూడా చేస్తే 10 మంది వస్తారండి. ఇప్పుడు 100 నీళ్ళకి ఇబ్బంది అయిపోయి జనాలు వెళ్ళిపోతారు ఇచ్చినప్పుడు. అది పంచాయతీ వాళ్ళు చెప్పామండి, కింద వెళ్ళలేదు. తిరువురు విసన్నపేట సబ్ రిజిస్టర్ కార్యాలయాల వద్ద నిరసన. జియో నంబర్ 396పై దస్తావేజు లేఖరుల ఆందోళన. రిజిస్ట్రేషన్ సేవలను ప్రైవేటు పరం చేయవద్దని డిమాండ్. PPP పద్ధతిలో RSK కేంద్రాలకు వ్యతిరేకంగా నినాదాలు. దస్తావేజు లేఖరులు, DTP ఆపరేటర్లు, స్టాంప్ వెండర్లు జీవనోపాధిపై ప్రభావం. జూలై 20 నుంచి 31 వరకు నిరావధిక పెన్ డౌన్ కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా తిరువూరు సబ్ రిజిస్టర్ కార్యాలయ పరిధిలో ప్రజలు అందరూ తమ నిరసనకు సహకరించాలని సంఘం నాయకులు విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టినటువంటి జీవో 396 జీవోను రద్దు చేయాలని కోరుతూ అందులో ఉన్న సాధకబాధాలను నిరసిస్తూ ఎన్నాళ్ళుగా 100 ఏళ్ళుగా కొనసాగుతున్నటువంటి డాక్యుమెంటరీ వ్యవస్థని కాపాడాలని ప్రజలతో మమేకమై వాళ్ళ విలువైన ఆస్తులకి సంబంధించి దస్తావేజులు తయారు చేస్తూ వారిచ్చిన ఫల సాయంతో జీవనాలు వెల్లదీస్తున్నటువంటి లక్షలాది కుటుంబాలను రోడ్డు పాలు చేయొద్దని, అదేవిధంగా గుత్తాధిపత్యంగా ఏకపక్షంగా ప్రైవేటు సంస్థలకి ఈ దస్తావేజులు రాసే పని అప్పచెప్పొద్దని, దానివల్ల భవిష్యత్తులో వ్యక్తి తన ఆస్తులకి ఏ విధంగా తయారు చేసుకోవాలనేది అతని చేతిలో ఉండదు, ఆ వచ్చే గుత్తాధిపత్యం వాళ్ళ చేతిలో వెళ్ళిపోద్ది. తూర్పు నియోజకవర్గం గుంటూరు జిల్లా గుంటూరు కాకాని రోడ్డులోని మెట్రో ఎదురుగా పద్మజ పెట్రోల్ బంక్ సందులో వస్త్రం షాపింగ్ మాల్ 2వ బ్రాంచ్ ను నూతనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ శారీస్ రంగంలో అత్యుత్తమ మరియు అత్యాధునిక మోడల్స్ తమ ప్రత్యేకత అని అన్నారు. గతంలో వైష్ణవి కాంప్లెక్స్ లో ఉన్న తమ షాప్ చిన్నది కావడంతో మరింత విశాలమైన ప్రాంగణంలో తమ కస్టమర్లకు సర్వీస్ ను అందించాలన్న ఉద్దేశంతో 2వ బ్రాంచ్ ను ప్రారంభించామన్నారు. నమస్తే అండి. గుంటూరు ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి అండి. నాట్ ఓన్లీ గుంటూరు స్టేట్ మొత్తం కూడా మనకి చాలామంది ఆన్లైన్ కస్టమర్స్ ఉన్నారండి. మాది వైష్ణవి మార్కెట్లో షాప్ నెంబర్ 17-101 అందరికీ తెలిసిందే. దానికి తోడు అది అక్కడ సరిపోవట్లేదు, ప్లేస్ సరిపోవట్లేదని అందరూ కూడా చాలామంది మా కస్టమర్లు బాధపడుతుంటే చాలామందికి నేను న్యాయం చేయలేకపోయాను. అందుకే దానికోసం ఇప్పుడు నేను పెద్ద స్టోర్ తీసుకున్నాను. అది ఇప్పుడు మెట్రో ఆపోజిట్ పద్మజ పెట్రోల్ బంక్ పక్క సందులోనే 3rd బిల్డింగ్ అండి. 1st ఫ్లోర్ 2nd ఫ్లోరు. ఇది విశాలంగా ఉంటుంది, ఎంతమంది అయినా ఇప్పుడు పడతారు. అక్కడ ముగ్గురు రాగానే మిగతా వాళ్ళందరూ వెయిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితి లేకుండా ఇక్కడ సో మన వాళ్ళందరికీ తెలుసు మనది హోల్సేల్ రిటైల్ 2 ఉందని. అంతా కూడా మీకు అప్డేట్ ఐటమ్ లేటెస్ట్ వెరైటీ తేవడంలో మన వస్త్రంస్ మించింది లేదని మీకు తెలుసు. సో అందరూ ఒకసారి కొత్త స్టోర్ని విజిట్ చేసి లేటెస్ట్ వెరైటీస్ అని చూడాల్సిందిగా కోరుతున్నాను. అందరూ కూడా ఆఫర్స్ అంటారండి, మనది ఆఫర్ కాదండి, లేటెస్ట్ అప్డేట్ ఐటమ్ మీద మనం హోల్సేల్ రేట్స్ ఇస్తామండి. ఇది మన ప్రత్యేకత అండి. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏవో నవీన్ రైతులకు పంటల పరిస్థితిని పరిశీలిస్తూ వర్షాభావ పరిస్థితుల్లో తక్కువ నీటితో సాగు చేసే ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించారు. కుసుమ, పెసర వంటి పంటలను సాగు చేయాలని, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల ఎంపిక చేసుకోవాలని రైతులకు సూచించారు. అలాగే ఏఈఓ అజయ్ మాట్లాడుతూ రైతులు వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు పాటిస్తూ పంటల నిర్వహణ చేపట్టాలని కోరారు. ఇప్పుడు నేను రావాల్సిన ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతం నిన్న వాన పడింది, కానీ అంతకుముందు మనకు వర్షం లేక చాలా పంటలు కూడా నాటు వేసినా కూడా ఎండిపోయే పరిస్థితి ఉంది. మరి అటువంటి పరిస్థితులు ఎవరైతే నాటు వేయని పరిస్థితిలో వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా మరి ఆర్తడి పంటలు అయినటువంటి ఈ కంది కానీ, అదేవిధంగా నూనె దిగులు పంటలు అయినటువంటి మన సన్ఫ్లవర్ కానీ, అదేవిధంగా ఈ కుసుమలు కానీ, నువ్వులు కానీ, ఇవి కానీ మన వేసుకోవాల్సిందిగా రైతులు కోరుతున్నాము. అదేవిధంగా పెసర మినుము అయితే మనకు ఆల్రెడీ టైం అయిపోయింది, అది వేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ కంది మీరు ఆలోచిస్తే బాగుంటుంది. కాబట్టి అది మన 120 days డ్యూరేషన్ ఉంది. మనకు కావాల్సిన రైతులు ఎవరు ఉంటే కంది వేసుకున్న రైతులు ఉంటే వాళ్ళకి 4 days ప్యాకెట్ 400 రూపాయలకు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా కంది వేస్తా అనుకుంటే మరి వారు రైతులు సంపాదించాల్సిందిగా కోరుతా ఉన్నాము.
అదేవిధంగా నిన్న మరి గత వర్షానికి అయితే ఆల్రెడీ మన రోడ్డు పంట మొత్తం అన్ని ఇండిపెండెంట్ అయింది. కానీ అందరికీ కూడా మొత్తం తెలియజేస్తూ మీకు గ్రామంలో ఏమైనా సమస్యలు వ్యవసాయ శాఖ పరంగా ఏమైనా ఉంటే తెలియజేయాల్సిందే మరి బాధ్యత పోతాను. మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలోని నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో 14 ద్విచక్ర వాహనాలు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దొంగిలించిన వాహనాలను స్వాధీనం చేసుకున్న నేరేడ్మెట్ పోలీసులు నిందితుడు మేడ్చల్ జిల్లా కల్లకల్ విలేజ్ కు చెందిన గుడిసే సుశాంత్ ప్రైవేట్ జాబ్ చేస్తూ వచ్చే జీతం సరిపోకపోవడంతో మద్యానికి అలవాటు పడి ఎంజాయ్ చేయడానికి ఫ్రెండ్ సతీష్ అనబడే వ్యక్తిని వెంటబెట్టుకుని ఇంటి ముందు పార్క్ చేసిన వాహనాలను దొంగిలించేవాడు. ఈ వాహనాలను అమ్మటానికి సహకరించిన ప్రవీణ్ అనే నిందితుడిని కూడా అరెస్టు చేసి ఇద్దరిని రిమాండ్కు తరలించున్నారు. సతీష్ అనే నిందితుని కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఏసీపీ గారి ఆధ్వర్యంలో మల్కాజ్గిరి ఏసీపీ గారి ఆధ్వర్యంలో నేరేడ్మెట్ ఇన్స్పెక్టర్ అదేవిధంగా ఎస్ఐ చంద్రశేఖర్ మరియు క్రైమ్ టీమ్ అందరూ కూడా మంచి ఎఫర్ట్ చేసిండ్రు. చాలా పెద్ద మొత్తంలో వాహనాలను వాళ్ళు పట్టుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేసి రివార్డుకు ప్రపోజ్ చేస్తారు. కాలనీలో జరిగినటువంటి బైక్ అఫెన్స్లు 4 బైకులు దొంగతనం కావడం జరిగింది. దీనికి సంబంధించి దర్యాప్తు చేస్తున్న క్రమంలో 20వ తారీఖు నాడు ఈరోజు అనుమానాస్పద భావన్స్ స్కూల్ దగ్గర అనుమానాస్పద పరిస్థితిలో ఒక బైక్లో వెళ్తున్నటువంటి గుడిసే సుశాంత్ నూఫ్రాన్ మెదక్ జిల్లా కాలంకల్ వాస్తవంలో ఇతను అదుపులో తీసుకొని ప్రశ్నించడంతో ఈ బైక్ దొంగతనానికి సంబంధించినటువంటి నేరాలను ఒప్పుకోవడం జరిగింది. ఇతను గతంలో మేడ్చల్ పరిధిలో నివాసం ఉంటూ ప్రైవేటు జాబ్ చేసేవాడు. లాజిస్టిక్ దాంట్లో అదేవిధంగా ఒక మష్రూమ్ కంపెనీలో పనిచేసిన క్రమంలో నెలకు 15,000-18,000 శాలరీ వచ్చేది. సో ఆ శాలరీతో పాటు ఇతనికి ఏదైతే మద్యం అలవాటు ఇతరంగా ఎంజాయ్ చేసే అలవాటు ఉండడంతో ఆ శాలరీ సరిపోకపోవడంతో అతని ఫ్రెండ్ సతీష్ అనే అతను ఉన్నాడు. అతనితో కూడా కలిపి డిస్కస్ చేసి ఈ 2 వీలర్ దొంగతనాలు అయితే ఈజీగా ఉంటాయి, రాత్రి కూడా బయట ఉంటాయి, మనకు ఈజీగా లాక్ ఓపెన్ అవుతుంది. బైక్ దొంగతనాలు చేసి అమ్ముకున్నట్లయితే డబ్బులు ఈజీగా సంపాదించవచ్చు అనేటటువంటి ఆలోచనతోటి గత సంవత్సరంన్నరగా ఈ బైక్ దొంగతనాలు చేస్తున్నారు 2025 ఏప్రిల్ నుంచి. దీనిలో భాగంగా మొత్తం 14 బైక్ దొంగతనాలకు సంబంధించి వాళ్ళు నేరాన్ని అంగీకరించడం జరిగింది. ఈ విధంగా దొంగతనం చేసిన అల్వాల్ పరిధిలో 5, నేరేడ్మెట్ పరిధిలో 4, మేడ్చల్ పరిధిలో తర్వాత మెదక్ పరిధిలో కూడా మిగిలిన వాహనాలకు సంబంధించి దొంగతనం చేయడం జరిగింది. దీంట్లో ఇప్పుడు దొంగతనం చేసుకోవడం, దాన్ని అమ్మిన డబ్బులతో ఎంజాయ్ చేయడం, మళ్ళీ తర్వాత డబ్బులు అయిపోగానే మళ్ళీ దొంగతనం చేయడం ఇట్లా జరుగుతూ ఉంటుంది. దీంట్లో ఈ రిసీవర్ ఎవరైతే ఉంటాడో ఈ దొంగిలించిన వాహనాలను అమ్మడంలో ఈ ప్రవీణ్ అనే వ్యక్తి సహకరిస్తారు. ప్రస్తుతానికి సుశాంత్ అదేవిధంగా ప్రవీణ్ను అరెస్ట్ చేయడం జరిగింది. సతీష్ అబ్స్కాండింగ్లో ఉన్నాడు. అతని గురించి ప్రయత్నాలు చేస్తున్నాము. త్వరలోనే అతన్ని కూడా పట్టుకొని రిమాండ్ చేయడం జరుగుతుంది. సందర్భంగా ముఖ్యంగా ప్రజలకు ఎందుకంటే ఈరోజు ఉన్నటువంటి సొసైటీలో విపరీతమైన సంఖ్యలో 2 వీలర్స్ ఉన్నాయి. దాంట్లో హైదరాబాద్ లాంటి ఏరియాల్లో చాలామంది ఇక్కడనే నివాసం ఉండడంతో ప్రతి గల్లీలో చూసినట్లయితే వాళ్ళకు ఇంట్లో స్పేస్ సరిపోకపోవడము, లేదంటే లేట్ అవర్స్లో జాబుల నుంచి వచ్చే క్రమంలో లోన్ పెట్టాలనేటటువంటి ఓపిక లేకపోవడం, ఇటువంటి వివిధ కారణాల రీత్యా మీరు ఏ కాలనీలో చూసినా సరే బయట విపరీతంగా పార్క్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా దొంగలకు అనుకూలమైన పరిస్థితిని కలగజేస్తున్నాయి.
కాబట్టి మీ అందరికీ కూడా విజ్ఞప్తి, మీరు అప్రమత్తతో ఉండాలి. ఈ విధంగా చేసినట్లయితే మనం పరోక్షంగా దొంగలను ఎంకరేజ్ చేసినట్లే. కాబట్టి కంపల్సరీగా మీరు పార్క్ చేసేటప్పుడు జాగ్రత్త తీసుకొని మీ ఇంటి లోపల పార్క్ చేసుకునేటటువంటి చూసుకోవాలి. అదేవిధంగా ఈ రోజుల్లో విపరీతమైన టెక్నాలజీ, లేటెస్ట్ టెక్నాలజీ అవైలబుల్ ఉంది. దానిలో డిస్క్ బ్రేకులు కావచ్చు, ఇతరత్ర అలారం బ్రేకులు కావచ్చు, అలారం లాక్స్ కావచ్చు, డిస్క్ లాక్స్ కావచ్చు, ఇట్లా ఈజీగా ఓపెన్ కాని లాక్లు లేదా ఎవరైనా బలవంతంగా లాక్ ఓపెన్ చేస్తే మనకు అలారం వచ్చేటటువంటి సిస్టమ్ ఉన్నటువంటి లాక్స్ ఈ విధంగా చాలా ఉన్నవి. దీనికి పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సిన పని లేదు. మీరు బైక్ ₹1,00,000 పెట్టి కొనుగోలు చేస్తున్నారు, 2-3 వేలు పెట్టి కొనుగోలు చేయడానికి ఇబ్బంది పడుతున్నారు. మనం ఏ రకంగానైతే మనం లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ఆలోచిస్తున్నామో మన ప్రాపర్టీకి కూడా ఇన్సూరెన్స్ లాంటివి, సీసీ కెమెరాలు కానీ, అదేవిధంగా ఇటువంటి లాకింగ్ సిస్టమ్ కానీ, లేదంటే జీపీఎస్ ట్రాకర్లు కూడా అవైలబుల్ ఉన్నాయి మార్కెట్లో. జీపీఎస్ ట్రాకర్ పెట్టుకున్నట్లయితే మీ వాహనం ఎవరు దొంగిలించినా సరే దాని రూట్ అంతా కూడా మనకు తెలిసిపోతుంది. కాబట్టి 2 వీలర్లు, 4 వీలర్లు ఇటువంటివన్నీ కూడా మీరు టెక్నాలజీని యూజ్ చేసుకొని స్వల్ప మొత్తంలో ఖర్చుకు వెనకాడకుండా వీటిని ఉపయోగించుకున్నట్లయితే ఒకవేళ మీ ప్రాపర్టీ దొంగతనానికి గురైనప్పటికీ కూడా వాటిని తేలిగ్గా పట్టుకోవడం జరుగుతుంది. అదేవిధంగా దీంతోపాటు వాహనాలకు సంబంధించే కాకుండా ఇంటి లోపల కూడా సీసీ కెమెరాలకు సంబంధించి చాలా ఇళ్లలో సీసీ కెమెరాలు అంటే అదేదో సొసైటీ రెస్పాన్సిబిలిటీ. మన కాలనీలో అందరూ అనుకుంటే 4 రోడ్ల మీద 4 సీసీ కెమెరాలు పెట్టుకున్నాము, లేదంటే గవర్నమెంట్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఎప్పుడన్నా ఫండ్ వచ్చినప్పుడు పెట్టిస్తారు అనేటటువంటి ఆలోచనతో ఉన్నారు. అలా కాకుండా మీరు అందరూ గమనించాలి, మీ ఇంట్లో ఏదైనా దొంగతనం జరిగితే ఇప్పుడు ఈ రోజుల్లో ప్రత్యేకించి గోల్డ్, సిల్వర్ ఇటువంటి ఐటమ్స్ బాగా కాస్ట్ అయినాయి. 1 తులం గోల్డ్ పోతే కూడా మీకు 1,50,000 ప్రాపర్టీ మీకు పోతుంది. సో మీరు మహా అంటే ఒక 2 సీసీ కెమెరాలు పెట్టుకుంటే 10,000 లోపే ఖర్చు అవుతుంది. ఆ సీసీ కెమెరా కూడా ఇప్పుడు అందరి లేటెస్ట్ టెక్నాలజీ తోటి లైవ్ సెల్ ఫోన్లో మీరు ఎక్కడికి వెళ్ళినా సరే సెల్ ఫోన్లో మీ ఇంటిని అబ్జర్వ్ చేస్తుండొచ్చు. కాబట్టి దీనికి అనుగుణంగా మల్కాజ్గిరి కమిషనరేట్లో సిపి మేడం ఆధ్వర్యంలో మీ అందరికీ తెలుసు మీ సురక్షలో భాగంగా నేను సైతం 2.0 ప్రోగ్రాంలు కూడా తీసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా కమిషనరేట్ పరిధిలో 2 లక్షల కొత్త కెమెరాలు ఇప్పుడున్న వాటికంటే అదనంగా 2 లక్షల కొత్త కెమెరాలు పెట్టాలనేటువంటి ప్రయత్నం జరుగుతుంది. సో దానికి పబ్లిక్ నుంచి కూడా సపోర్ట్ వచ్చేసి అందరూ కూడా ఎటువంటి క్రైమ్ ప్రోన్ ఏరియాస్ కానీ మీ ఇంటి పరిసరాల్లో కానీ సీసీ కెమెరాలు పెట్టుకోవడము, అదేవిధంగా వాహనాలకు ఇటువంటి టెక్నాలజీని ఉపయోగించేసి పోలీసులకు సహకరించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 396ను రద్దు చేయాలని సోమవారం గుంటూరులోని కొరటిపాడు రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద దస్తావేజు లేఖర్ల సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. రిజిస్ట్రేషన్ సేవలను ప్రైవేటు పరం చేయొద్దని డిమాండ్ చేశారు. పీపీపీ పద్ధతిలో ఆర్ఎస్కే కేంద్రాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దస్తావేజు లేఖర్లు, స్టాంప్ వెండర్లు, డిటిపి ఆపరేటర్ల పొట్ట కొట్టవద్దని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో పూర్ణచంద్రరావు, సాంబిరెడ్డి, వీరారెడ్డి, సిలోమన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 396 జీవోని రైటర్ల ఐక్యత, రైటర్ల ఐక్యత, రైటర్ల ఐక్యత, రైటర్ల ఐక్యత, రైటర్ల ఐక్యత. 396 జీవోని 396 జీవోని 396 జీవోని 396 జీవోని రైటర్ల ఐక్యత, రైటర్ల ఐక్యత. గుంటూరు జిల్లా కొరటిపాడు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ పరిధిలోని డాక్యుమెంట్ రైటర్స్ అసోసియేషన్ తరఫున మాట్లాడుతున్నామండి. ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ శాఖ సంబంధించిన తర్వాత 396 జీవో అనేది పీపీపీ విధానం పద్ధతిలో ఒక జీవోని తీసుకొచ్చిందండి. ఆ జీవో ప్రకారం ఏంటంటే ఆస్తులను ఎత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునే విధానంలో ఫ్రంట్ ఆఫీసు, బ్యాక్ ఆఫీస్ అన్నట్టుగా ఒక ఆర్ఎస్కే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు పెట్టడానికి ఒక ప్రపోజల్ పెట్టింది. అది ప్రైవేటు వ్యక్తులకు పెట్టేసి ఆ ప్రైవేటు వ్యక్తుల ద్వారా ఓటీపీలు కొడతాం, పీటీపీ కొడతాం చేయటం అనే ప్రపోజల్ పెట్టింది. ఆల్రెడీ ఇప్పుడు మేము ప్రైవేట్ వ్యక్తులుగా ఉండి చేసుకుంటూ ఉన్నాము. ఇప్పటికీ మేము 26 సంవత్సరాలు పెట్టి నా సర్వీస్ చేస్తున్నాను. మా తోటి లేఖర్లు అందరూ చాలామంది ఉన్నారు సర్వీస్కి వెళ్ళేవాళ్ళు. ఎంత చేసినా కూడా ఈ విధానంలో ఎంతో కొంత ఇంకా తెలుసుకోవాలి. భద్రతతో కూడిన విధానం, ఆస్తుల యొక్క విలువలతో కూడినవి కాబట్టి ఎంత చేసినా ఇంకా జాగ్రత్త చేయాలనే ఉద్దేశంతోనే చేస్తూ వస్తున్నాము. కానీ గవర్నమెంట్ ఇప్పుడు కొత్తగా పెట్టే పీపీపీ విధానం ప్రకారంగా రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల్లో
ప్రైవేట్ సర్వీసులు పెడుతుందంటున్నారు. ఆ ప్రైవేట్ సర్వీసుల్లో ఓటీపీ విధానాలు కొట్టేది కానీ ఆస్తి యొక్క విలువని ఎట్లా నిర్ధారించాలి, ఎక్కడ చేయాలి, ఆస్తి యొక్క డ్యూరేషన్ పరిధి ఎక్కడ ఉంటుంది, ఏ విధంగా చేయాలన్నా కూడా ఇప్పుడు కొత్తగా 2.0 అని కంప్యూటర్ సిస్టమ్ పెట్టింది. ఆ సిస్టమ్ ప్రకారంగా ఏ ఒక్క తప్పు పడ్డా కూడా మళ్ళీ తిరిగి మనం రీబ్యాక్ వెళ్ళడానికి లేదు. మొత్తం మళ్ళీ టీపీడీ మొత్తం కొట్టేసుకోవాలి, స్లాట్ బుక్ అయిపోద్ది, దాన్ని మైనస్ అయిపోతున్నాం. అలాంటి దానిలో చాలా తక్కువగా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ప్రజల యొక్క ఆస్తులకి భద్రత చేకూరాలి అనే ఉద్దేశం పెట్టినప్పుడు మేమేం గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఏం చేయట్లేదు, గవర్నమెంట్కి ఏం లేదు. కాకపోతే ఆ విధానం వల్ల చాలా ఇబ్బంది పడుతుంది. అది అట్లా కాకుండా మాకు ఒక లైసెన్స్ విధానం కూడా ఇచ్చి చేసుకొని మమ్మల్ని మీరు గవర్నమెంట్ ఆఫీస్ ప్రకారంగా చేయించుకోమన్నట్టు గవర్నమెంట్కి వ్యతిరేకం లేకుండా చేయడానికి మేము ఎప్పుడు సిద్ధంగానే ఉంటున్నాము. కాబట్టి ఆ రైడర్స్ అనే దానికి ఒక లైసెన్స్ రెవెన్యూ విధానం కూడా చేయమని ప్రత్యేకంగా కోరుతున్నామండి.